కాన్స్టిట్యున్సీగా దీన్ని చెప్పొచ్చు ఈశ్వర్. రైట్, ఇక ఏలూరుకి వెళదాము. ఏలూరు నియోజకవర్గంలో ఎవరెవరు పోటీ పడుతున్నారు, వారి బలాలేంటి, బలహీనతలేంటి? వైఎస్ఆర్సీపీ నుంచి ఆళ్ల నాని ఉన్నారు, ఇక టీడీపీ నుంచి బడేటి బుజ్జి పోటీ చేస్తున్నారు. బడేటి బుజ్జి బలాలేంటి, బలహీనతలేంటి ఒకసారి స్క్రీన్ పైన చూద్దాం. సిట్టింగ్ ఎమ్మెల్యేగా నియోజకవర్గం అభివృద్ధి, ఆర్థికంగా బలమైన నేత కావడం, నియోజకవర్గంలో సొంత సామాజిక వర్గం బలంగా ఉండటం ఆయనకు కలిసి వచ్చేటటువంటి అంశాలుగా ఉన్నాయి. ఇక ఆయన బలహీనతలు కూడా ఒకసారి స్క్రీన్ పైన మనం చూద్దాం. రైట్, పార్టీలో కీలక నేతలు వైసీపీ జనసేనలోకి వలస వెళ్లడం ఆయనకు కలిసి వచ్చే ఆయనకు ఉన్నటువంటి బలహీనతలో ఒకటిగా మనకు కనిపిస్తోంది. ప్రభుత్వ వ్యతిరేకత ప్రభావం చూపించేటటువంటి అవకాశం కూడా కనిపిస్తోంది. రైట్, వైఎస్ఆర్సీపీ నాయకులకు సంబంధించి వారి బలాలేంటో బలహీనతలేంటో చూద్దాం. ఆళ్ల నాని ఆర్థికంగా సామాజికంగా బలమైన నేత, టీడీపీ నుంచి వచ్చి చేరిన వారి సహకారం, 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసి అభివృద్ధి చేయడం కూడా ఆయనకు కలిసి వచ్చేటటువంటి అంశంగా కనిపిస్తోంది. రైట్, ఆయన బలహీనతలేంటో కూడా ఒకసారి స్క్రీన్ పైన మనం చూద్దాం. ప్రజలకు కార్యకర్తలకు అందుబాటులో ఉండకపోవడం, ఎమ్మెల్సీగా ఆశించిన పనితీరు కనబరచకపోవడం, పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనకపోవడం ఆయనకున్నటువంటి బలహీనతలుగా మనం చూస్తున్నాం. రైట్, ఏ రకంగా కనిపిస్తోంది? రవి, పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు నియోజకవర్గాన్ని చూసినప్పుడు ఆళ్ల నాని, బడేటి బుజ్జి మధ్య పోటీ ఏ రకంగా ఉండే అవకాశం ఉంది? ఏలూరుకి సంబంధించి అంటే రాజధానికి సమీప ప్రాంతం ఏలూరు. బడేటి బుజ్జి కానీ ఆళ్ల నాని మధ్యలో ఇద్దరి మధ్యలో కూడా చాలా అంటే టఫ్ ఫైట్ అయితే ఉండే అవకాశం ఉంది. అయితే బడేటి బుజ్జి వచ్చేసి అంటే సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే పార్టీలో మాత్రం చాలా వరకు కేడర్ అంతా కూడా ఇటీవల కాలంలో పరిణామాల నేపథ్యంలో అటు వైసీపీకి కానీ జనసేనలోకి కానీ వెళ్ళటం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా ఇక్కడ పోటీ అనేది చాలా రసవత్తరంగా మారుతోంది. బడేటి బుజ్జికి ఆళ్ల నాని మధ్యలో టఫ్ ఫైట్ కూడా ఉండే అవకాశం మాకు కనిపిస్తోంది ఈశ్వర్. మొత్తంగా చూసుకుంటే 2 పార్టీలు కూడా చాలా కీలకంగా ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా ఆర్థికంగా బలమైన వ్యక్తులు ఇద్దరు కావడం, మరోవైపు సామాజిక సమీకరణాల్లో కూడా ఇద్దరు పార్టీలు అంటే ఆళ్ల నాని కానీ బడేటి బుజ్జి కానీ వైఎస్ఆర్సీపీ టీడీపీ నుంచి చాలా రసవత్తమైన పోరు అనేది ఈ స్థానం నుంచి ఏలూరు నుంచి ఈసారి ఉండే అవకాశం ఉంది ఈశ్వర్.